హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మనకేంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఫండమెంటల్స్ ఎలా చెక్ చేయాలి, ఒక్కో స్టాక్ కి లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు ఎలా చెక్ చేయాలి, ఇదంతా మాట్లాడుకుంటాం. ఓకే, ఈ వీడియోలో వచ్చేసరికి జస్ట్ ఇంట్రొడక్షన్ అనేది చెప్తాను. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది, ఫండమెంటల్స్ మనం దీంట్లో ఏమేమి కవర్ చేస్తాం, వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం ఇప్పుడు వరకు ఏమేమి కవర్ చేసామో ఒక్కసారి చెప్తా చూడండి. ఇప్పుడు వరకు మనం వచ్చేసరికి ఫస్ట్ బేసిక్స్ అనేది కవర్ చేశాను. ఓకే, ఫస్ట్ ఏంది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, దీంట్లో వచ్చేసరికి మనం ఏంది వెబ్సైట్స్ కావచ్చు, అంటే ఇంపార్టెంట్ అయిన వెబ్సైట్స్, అసలు ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి తేడా ఏంది, ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఏంది, ఇంకా మనం ఏమేమి కవర్ చేసాం, టెర్మినాలజీ అంటే బేసిక్ టెర్మినాలజీ అనేది మనం యూజ్ చేసాం. అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఏ టెర్మినాలజీ యూజ్ చేస్తారు, ఇంకా ఏంది న్యూస్ అనేది ఎలా చెక్ చేయాలి, న్యూస్ ఎలా చెక్ చేసుకోవాలి, లేకపోతే దానిలో ఉన్న వెబ్సైట్స్ ఏంది న్యూస్ కోసం, ఇంకా ఏంది స్క్రీనర్స్, మనం ఏంది ఏమేమి స్క్రీనర్స్ అనేది వాడతాం. ఓకే, ఇవన్నీ మనం ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లో కవర్ చేసాం. దీని తర్వాత మనం ఏం మాట్లాడాం, టెక్నికల్ అనాలిసిస్. ఓకే, దీని తర్వాత మనం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది కవర్ చేసాం. దీంట్లో కూడా వచ్చేసరికి మనం టెక్నికల్ అనాలిసిస్ లేనిది క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, ఓకే, చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాల్యూమ్స్, అంటే వాల్యూమ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, లేకపోతే వాల్యూమ్స్ వల్ల ఉపయోగం ఏంది, ఓకే, వాల్యూమ్స్ బట్టి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటి గురించి కూడా మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఇంకా దీనిలో వచ్చేసరికి మనం ఇంకా చాలా టాపిక్స్ అనేవి కవర్ చేసాం. ఓకే, ఈ వచ్చేసరికి మనం ఏంది టెక్నికల్ అనాలిసిస్. దీని తర్వాత మనం ఏం కవర్ చేసాం, ఆప్షన్స్. ఈ టెక్నికల్ అనాలిసిస్ తర్వాత మనం ఏంటంటే దీంట్లోనే రిస్క్ మేనేజ్మెంట్ కూడా మనం ఏంటంటే కవర్ చేసాం. ఓకే, అది వచ్చేసరికి మనకి ఏంటంటే సపరేట్ టాపిక్ అయింది. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ లో మనం ఏంటంటే మనీ మేనేజ్మెంట్ కావచ్చు. ఓకే, ఇంకోటి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ లో మనం ఏంటంటే ఇది మన స్టాక్స్ లో ఇది ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, రిస్క్ టు రివార్డ్ రేషియో కావచ్చు. ఓకే, రిస్క్ టు రివార్డ్ రేషియో. ఇంకా మనం ఏంది ఒకవేళ మన దగ్గర 1 lakh ఉంటే ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ లో మనం ఏంటంటే మాట్లాడాం. దీని తర్వాత ఆప్షన్స్ అనేవి మనం స్టార్ట్ చేసాం. ఓకే, ఆప్షన్స్ లో కూడా మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఆప్షన్స్ బేసిక్స్ అంటే ఆ ఆప్షన్ అంటే ఏంది, కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది, ఈ బేసిక్స్ నుంచి అనేవి మనం ఏంటంటే స్టార్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి ఆప్షన్ గ్రీక్స్ గురించి కూడా మాట్లాడాం. ఓకే, ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంది, ఏది వీటి వల్ల ఏం ఉపయోగపడుతుంది, గామా, వేగా, తీటా, వీటి గురించి ఏంటంటే మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే స్ట్రాటజీస్ గురించి మాట్లాడాం. ఓకే, ఈ స్ట్రాటజీస్ లో కూడా మనం ఏమేమి డిస్కస్ చేసాం. దీంట్లో కూడా మనం ఏంటంటే ఆల్రెడీ నేను ఏంటంటే ఫస్ట్ స్కాల్పింగ్ వీడియో అనేది ఆల్రెడీ ఉంది. ఓకే, స్కాల్పింగ్ ఎలా చేయాలి ఏంది ఆ వీడియో అనేది ఆల్రెడీ ఉంది. ఇంట్రాడేకి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్క్రీనర్ అనేది ఆల్రెడీ మీకు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఓకే, ఈ స్క్రీనర్ నుంచి మనం ఏంటంటే ఏది స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వింగ్ ట్రేడ్ అంటే ఏంది, స్వింగ్ ట్రేడ్ లో మనం ఏంది ఎలా ట్రేడ్ చేయాలి. ఓకే, వీటన్నిటి గురించి మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఇప్పుడు వరకు ఈ బేసిక్స్ టాపిక్స్ మొత్తం ఏంటంటే మీకు అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంది ఫండమెంటల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వరకు ఏంటంటే మీకు ఏంది ఫండమెంటల్స్ తో పని లేదు. ఓకే, ఈ బేసిక్స్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, రిస్క్ మేనేజ్మెంట్, ఆప్షన్స్, వీటన్నిటికీ ఏంటంటే ఫండమెంటల్స్ అనేవి అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు వరకు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది అసలు సపరేట్ టాపిక్, ఈ ఫండమెంటల్స్ అనేది. ఓకే, ఇక్కడ వరకు మనం ఏంటంటే క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంది నెక్స్ట్ టాపిక్ అనేది మాట్లాడతాం. ఇప్పుడు వరకు ఇదంతా మీకు ఏంది క్లియర్ అయిపోతే, ఒకవేళ మీరు ఈ వీడియోస్ అన్ని చూడబోతే మీకు ఏంటంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, లేకపోతే ఏంటంటే ఐకార్డ్ లో మీకు ఏంటంటే లింక్ అనేది ఇస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఓకే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అసలు ఎందుకు ఉపయోగపడిద్ది ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు ఉపయోగపడిద్ది, ఎవరికి ఉపయోగపడిద్ది అని మీకు డౌట్స్ ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఇది మెయిన్గా ఏంటంటే ఇన్వెస్టర్స్. ఓకే, ఎవరెవరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, స్టాక్స్ లో కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే,
దానికి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మీకు ఎలా చేయాలో ఏందో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇది ఎవరికి ఉపయోగపడింది? ఇన్వెస్టర్స్. ఓకే, ఎవరెవరు మనీ అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మీకు ఏంది ఈ ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి తేడా ఏందో చెప్పాను. ఓకే, మోర్ దాన్ 1 year అనేది మీరు ఒక స్టాక్ అనేది హోల్డ్ చేద్దాం అనుకుంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, అలా మీరు ఏంటంటే మోర్ దాన్ 1 year హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఈ ఫండమెంటల్స్ అనేది తెలియాలి. ఓకే, ఇప్పుడు వరకు మీకు ఏంది టెక్నికల్ అనేది చెప్పాను. ఓకే, టెక్నికల్ లో మీకు ఏంటంటే ఓన్లీ చార్ట్స్ బట్టి మీకు ఏంది ఓకే అది ఎలా పర్ఫామ్ చేసిద్ది, ఓకే నెక్స్ట్ ఎలా ఉండిద్ది అని జస్ట్ ఒక ఇది అనాలిసిస్ అనేది చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ స్టాక్ బేసిక్స్ నుంచి ఓకే దాని ఫండమెంటల్స్ అనేది తెలుసుకుంటాం. ఓకే, దాని P&L కావచ్చు, లేకపోతే ఏంది ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇది దాని కాంపిటీషన్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఏంటంటే మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం ఏంటంటే చూస్తాం. ఓకే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి ఇది మెయిన్ గా ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది. ఓకే, మీకు ఏంటి P&L రేషియో అవన్నీ ఏంటంటే మీకు ఫ్యూచర్ లో వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ ఇక్కడ చదువుకోండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఈజ్ ఏ మెథడ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ట్రూ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ట్రూ వాల్యూ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మీకు ఏంది ఆ ట్రూ వాల్యూ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ టైమా కాదా. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏంది ఇప్పుడు మీరు ఏది ఇప్పుడు గోల్డే తీసుకోండి. ఓకే, ఇప్పుడు గోల్డే తీసుకుంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు గోల్డ్. ఓకే, ఇప్పుడు ఏంది అరౌండ్ ఒక 1 lakh అనేది ఉంది అనుకోండి గోల్డ్ ప్రైస్. ఓకే, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయడం ఇది గోల్డ్ లో కరెక్టా కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ గోల్డ్ ప్రైస్ పడిపోతే ఏంది, ఒకవేళ లేకపోతే పెరిగితే ఏంది, ఇలా మీకు ఏంటంటే చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దీనికోసం మనం ఏంటంటే ఈ ఫండమెంటల్స్ అనేవి తెలిసింది అనుకోండి, గోల్డ్ కావచ్చు లేకపోతే స్టాక్స్ కావచ్చు ఏదైనా అది ఇది అండర్ పర్ఫార్మింగ్ లో ఉందా, ఇది ఓవర్ ఇది పర్ఫార్మింగ్ లో ఉందా, మీకు ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చింది. ఓకే, అంటే ఏంటంటే స్టాక్ అనేది ఇది అండర్ వాల్యూ ఉందా లేకపోతే ఓవర్ అంటే ఏంటంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆ స్టాక్ అనేది మనం ఏంది ఇప్పుడు 10 రూపాయలు కొంటే ఆ స్టాక్ ప్రైస్ ఇది 20కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేకపోతే దాని ఒరిజినల్ వాల్యూ ఎంత. ఓకే, అది మనం తెలుసుకోవడానికి ఈ ఫండమెంటల్స్ అనేవి తెలియాలి మనకి. ఓకే, దానికోసం మనం ఏంటంటే ఈ ఫండమెంటల్స్ అనేవి చూస్తాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్వెస్ట్మెంట్ లైక్ ఏ స్టాక్స్ బై ఎగ్జామినింగ్ ఏ కంపెనీ ఫైనాన్షియల్. ఓకే, ఎగ్జామినింగ్ ఏ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, industry trend and macro economic factors. It focus on factors that are considered fundamental to the company long term success and growth, like it is financial health, competitive position and economic outlook. ఓకే, అంటే ఏంటంటే మనం ఒక కంపెనీలో అనేది ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు చాలా చూసుకోవాలి. ఓకే, ఆ కంపెనీ ఫ్యూచర్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, లేకపోతే ఏంది దాని ఏది ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, దాని సెంటిమెంట్ ఎలా ఉంది, ఇవన్నీ ఏంటంటే మైండ్ లో ఇది పెట్టుకొని మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంది ఎవరొకళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో ఏది ఈ స్టాక్ అనేది బాగుంది, దీని ఫండమెంటల్స్ బాగున్నాయి అనగానే మనం గుడ్డిగా నమ్మేకూడదు. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు ఒక ఫండమెంటల్ చెక్ చేయాలంటే చాలా టైం అనేది పట్టింది. ఓకే, మీకేంది దాని P&L అనేది తెలియాలి. ఓకే, అది ప్రాఫిట్ లో ఉంటుందా లాస్ లో ఉంటుందా, ఇది ఎవ్రీ క్వార్టర్లీ ఇది రేషియో ఇది వచ్చింది. ఓకే, ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి, దాని రిజల్ట్స్ ఎలా ఉంది. ఓకే, ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది ఎంత ఉంది. ఓకే, మనకి ఏంది క్వార్టర్లీ గ్రోత్ ఎలా జరుగుతుంది, ఇయర్లీ గ్రోత్ ఎలా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దాని ఇది గోల్స్ ఏంది అంటే ఏంటంటే కంపెనీ అనేది నెక్స్ట్ ఏమేమి ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుంది, దానికి ఫ్యూచర్ ఇది ప్లాన్స్ ఏంది. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటా ఉండాలి మీరు. ఓకే, అవన్నీ తెలిస్తేనే మీకు ఏంటంటే ఆ ఇది కంపెనీ ఫండమెంటల్ అనేది మీకు ఇది స్ట్రాంగ్ గా ఉన్నట్టు మీకు అర్థమైంది. ఓకే, నేను వచ్చేసరికి ఇది మంత్లీ 3 to 4 స్టాక్స్ అనేది ఫండమెంటల్ ఈజీగా చేస్తాను. ఓకే, మీకు ఒక్కో ఫండమెంటల్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏంది ఒక ఫండమెంటల్ నేర్చుకోగానే సరిపోయింది అనుకోవచ్చు. ఓకే, మీకు ఏంటంటే ఒక్కో స్టాక్ కి ఒక్కో రకంగా ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఏంటంటే మీకు బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటాయి. ఓకే, బ్యాంకింగ్ స్టాక్స్ కి ఇది ఒక టైప్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఇది ఆటోమొబైల్ కావచ్చు లేకపోతే ఇలాంటివి ఉంటాయి. వీటికి వచ్చేసరికి సపరేట్గా ఉంటుంది. అంటే ఏంటంటే
దానికి దీనికి ఏంటంటే ఫండమెంటల్స్ అనేవి చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. ఓకే, రెండు ఒక రకంగా ఉండవు. కొన్నిటికి P&L రేషియో అనేది కరెక్ట్గా ఉండదు. అంటే ఏంటంటే కొన్ని క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్ లో ఉండిద్ది. ఓకే, కొన్నిటికి క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా ఉండిద్ది. అలాగా మీకు ఏంటంటే వీటికి డిఫరెన్స్ తెలియాలి. ఇవన్నీ ఏంటంటే మీకు ఈ ఫండమెంటల్స్ అనేవి మీకు స్ట్రాంగ్ గా ఉంటే ఇవన్నీ ఏంటంటే మీకు తెలుస్తాయి. జస్ట్ ఏంటంటే బేసిక్ గా తెలిసింది అనుకోండి. ఇప్పుడు చాలా మందికి చాలా బేసిక్స్ అనేది తెలుసు. ఇది క్యాష్ ఫ్లో ఒకటి చెక్ చేసుకోవాలి, లేకపోతే ప్రమోటర్స్ చూసుకోవాలి. ఇవన్నీ బేసిక్ గా చూసుకుంటే మీకు ఏంటంటే జస్ట్ పైన తెలిసిద్ది అంతే. మీరు ఆ కంపెనీ డీప్ గా ఏం చేస్తుంది, కరెక్ట్ గా ఉందా లేదా, ఓకే మనం కరెక్ట్ గా చూస్తున్నామా లేదా, ఫండమెంటల్స్ ఇవన్నీ మనకు తెలియాలంటే మీకు ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ అనేవి తెలియాలి. ఓకే, దీంట్లో మనం ఈ ఫండమెంటల్స్ అనేవి ఎలా అనాలిసిస్ చేయాలో చూడండి. ఫండమెంటల్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ ఇంటర్సెక్టిక్ వాల్యూ. అంటే ఏంటంటే మనం ఈ వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంటంటే మనం స్టాక్ అనేది ఒక వాల్యూ అనేది ఉంది. ఓకే, స్టాక్ ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే, అది ఇప్పుడు దానికి మార్కెట్ ప్రైస్ కి మనం కంపారిజేషన్ చేసుకొని అది మనకేంటంటే ఓవర్ వాల్యూ ఉందా లేకపోతే అండర్ వాల్యూలో ఉందా స్టాక్ అనేది మనకు తెలిసింది. ఓకే, ఆఫ్ ఏ కంపెనీ సెక్యూర్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఇట్స్ ట్రేడింగ్. ఓకే, అంటే ఏంటంటే ఇది సేమ్ ఇందాక మీకు చెప్పిందే ఫండమెంటల్ అనాలిసిస్. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే డీప్ గా ఉంది, ఇది వచ్చేసరికి బేసిక్ గా. ఓకే, అంటే ఏంటంటే మీకు ఇంటర్సెక్ట్ వాల్యూ అనేది కరెక్ట్ గా తెలిస్తే మీకు ఏంటంటే ఈ ఫండమెంటల్స్ అనేది తెలిసిద్ది అనే అర్థం. ఓకే, దీనిలో కూడా మనం అదే చెప్పింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ మనం ఫండమెంటల్స్ లో ఫస్ట్ వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్ ఒకటి ఉండిద్ది, ఇంకోటి మైక్రో ఎకనామిక్స్ అనేది ఒకటి ఉండిద్ది. ఈ రెండు అనేది మనకి డిఫరెంట్. మైక్రో ఎకనామిక్స్ అంటే మన వరల్డ్ మార్కెట్ ఏం జరుగుతుంది, మన ఎకనామీ ఎలా ఉంది, ఇంకా ఆ ఇండస్ట్రీ సపోజ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఓకే దాని మార్కెట్ అనేది ఎలా ఉంది, ఇదంతా వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే స్పెసిఫిక్ గా ఒక స్టాక్ గురించి మాట్లాడతాం. ఓకే, సపోజ్ ఏంటంటే ఒక స్టాక్ అనేది తీసుకున్నాం అనుకోండి, లైక్ టాటా మోటార్స్ తీసుకోండి. టాటా మోటార్స్ అనేది ఇప్పుడు దాని మేనేజ్మెంట్ ఎలా చేస్తుంది, దాని బిజినెస్ మోడల్ ఏంది, లేకపోతే దాని ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, దాని ఫ్యూచర్ లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఇది వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్. అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ కంపెనీ గురించి మాట్లాడేదాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. ఓకే, మైక్రో ఎకనామిక్స్ అంటే ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంది. ఓకే, ఒక స్టాక్ కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ సపోజ్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ కేర్ తీసుకోండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం మైక్రో ఎకనామిక్స్ మాట్లాడాం అనుకోండి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది, లేకపోతే ఆటోమొబైల్ సెక్టర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, మన ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంది, మన ఎకనామిక్ గ్రోత్ లో ఏ ఇండస్ట్రీస్ బాగా గ్రోత్ అవుతున్నాయి, ఇవన్నీ వచ్చేసరికి మైక్రో ఎకనామిక్స్ లో కిందకు వస్తాయి. ఓకే, అంటే ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ వచ్చేసరికి మీకు ఓవరాల్ గా ఫస్ట్ ఒక ఇండస్ట్రీ గురించి అనాలిసిస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం వరల్డ్ మార్కెట్ ఎకనామీ చూసుకుంటాం, తర్వాత మన ఇండియన్ ఎకనామీ చూస్తాం, దాని తర్వాత ఇండస్ట్రీ. ఓకే, ఏ ఇండస్ట్రీ అనేది బాగా గ్రోత్ జరుగుతుంది, ఫ్యూచర్ లో ఏది బాగా గ్రోత్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే, దాని మార్కెట్ షేర్ అనేది ఎలా ఉంది మన ఇండియాలో కావచ్చు, లేకపోతే స్పెసిఫిక్ గా ఒక ఇండస్ట్రీ కొన్ని ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ 1-2 స్టాక్స్ లీడింగ్ లో ఉంటాయి. ఓకే, అలా మనం ఐడెంటిఫై చేసేదాన్ని మైక్రో ఎకనామిక్స్ అనేది అంటారు. ఓకే, మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినట్టే ఒక స్పెసిఫిక్ కంపెనీ గురించి డీటెయిల్ గా P&L కావచ్చు, క్యాష్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే క్యాష్ ఫ్లో కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడేది మైక్రో ఎకనామిక్స్ అంటారు. ఈ రెండు కలిపేస్తే మనకి ఈ ఇంటర్సెక్టిక్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఆ కంపెనీ స్టాక్ ఇంటర్సెక్ట్ వాల్యూ అనేది వచ్చింది. దీన్ని బట్టి మీకు స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఆ స్టాక్ అనేది అండర్ వాల్యూలో ఉందా లేకపోతే ఓవర్ వాల్యూలో ఉందా. ఓకే, ఈ అండర్ వాల్యూ ఓవర్ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇంటర్సెక్ట్ వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది అనుకోండి. ఓకే, అంటే ఇంటర్సెక్ట్ వాల్యూ గ్రేటర్ దాన్ మార్కెట్ వాల్యూ. అంటే అప్పుడు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనకి అండర్ వాల్యూలో ఉన్నట్టు. ఓకే, ఒకవేళ ఇంటర్సెక్ట్ వాల్యూ ఈజ్ లోవర్ దాన్ ది మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే ఇది వచ్చేసరికి మనకి ఓవర్ వాల్యూ. అంటే మనం ఒకవేళ స్టాక్స్ అనేవి ఆల్రెడీ హోల్డ్ లో ఉన్నాయి అనుకోండి, అవి మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే బయింగ్ చేయడానికి మనం ఆగొచ్చు. ఈ అండర్ వాల్యూ ఉన్న స్టాక్స్ లో మనం బై చేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసరికి మనం ఇదంతా మనం ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ లో మనం నేర్చుకుంటాం. ఓకే,
ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే మైక్రో కావచ్చు లేకపోతే మైక్రో ఎకనామిక్స్ అనేది స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వేరే దాని గురించి వెళ్దాం. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది, ఇది మీరు నేర్చుకుంటారు. మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే మీకు ఏంటంటే ఈ పీడిఎఫ్స్ మొత్తం ఏంటంటే మీకు ఏంటంటే అప్లోడ్ చేసేస్తాను. ఓకే, ఇది అనేది మనం నేర్చుకుంటాం ఇప్పుడు ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో. ఇక్కడ కూడా మనం ఏంటంటే మనకేంటంటే ఈ ఫండమెంటల్స్ అనాలిసిస్ కూడా ఇది 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి బాటమ్ అప్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టాప్ డౌన్ అనాలిసిస్. ఆల్రెడీ ఈ టాప్ డౌన్ అనాలిసిస్ మనం ఏంటంటే ఇది ప్రైస్ యాక్షన్లో కూడా చూసాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంటంటే ఫండమెంటల్స్ కూడా ఇది చూస్తాం. ఓకే, అంటే ఏంటంటే ఇది ఏం లేదు. ఓకే, అంటే ఏంటంటే మనం ఏంది ఈ స్టెప్స్ అనేవి ఎలా ఫాలో అవ్వాలి, ఫండమెంటల్స్ అనేవి ఇప్పుడు మనం ఏంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మనకు తెలియాలి. ఓకే, సపోజ్ ఏంది మనం ఏంది ఫండమెంటల్ అనాలిసిస్ అన్నాం బాగానే ఉంది, ఇది మైక్రో అన్నాం మైక్రో అన్నాం బాగానే ఉంది. ఓకే, మనం ఏంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా 10 అనేది వెళ్ళలేం కదా. ఫస్ట్ ఇది ఏంది, సెకండ్ పాయింట్ ఏంది, థర్డ్ పాయింట్ ఏంది, ఫోర్త్ పాయింట్ ఏంది, ఇలా మనం ఏంటంటే సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో అనేది వెళ్ళాలి. అది మనం ఏంటంటే బాటమ్ టు అప్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే టాప్ టు బాటమ్ అయినా రావచ్చు. ఓకే, ఇలాగ మనకు ఏంటంటే 2 స్టెప్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ స్టెప్ అయినా ఫాలో అవచ్చు. నేను ఏ స్టెప్ ఫాలో అవుతాను, మీకు ఎందుకు ఫాలో అవుతానో కూడా మీకు నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇది వచ్చేసరికి బాటమ్ అప్ అనాలిసిస్. ఫస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంది స్పెసిఫిక్ ఇండస్ట్రీ గురించి ఏంటంటే ఫస్ట్ మాట్లాడతారు. ఓకే, ఫస్ట్ ఇది అనేది అనాలిసిస్ చేసుకుంటారు స్పెసిఫిక్ ఇండస్ట్రీ. దీని తర్వాత మీరు ఏంటంటే ఆ ఇండస్ట్రీలో ఏది బాగుంది, ఇప్పుడు మీరు ఏంది స్పెసిఫిక్ ఇండస్ట్రీ తీసుకున్నారు. లైక్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ అనేది తీసుకున్నారు అనుకోండి. ఆటోమొబైల్ ఫస్ట్ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఎకనామీ ఎలా ఉంది, గ్రోత్ ఇదంతా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో కూడా మీకు ఏంది ఏ స్టాక్స్ అయితే బాగుంది, దాని నుంచి మీరు సెక్టార్స్ అనేది డివైడ్ చేస్తారు. దీని నుంచి మీరు ఏంటంటే ఓవరాల్ ఎకనామీ అనేది ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, అయితే స్పెసిఫిక్ కంపెనీ ఎలా చేస్తుంది అనేది మీరు ఏంటంటే ఇక్కడ చేసుకుంటారు. ఓకే, సేమ్ అంతే టాప్ డౌన్ అనాలిసిస్ కూడా ఫస్ట్ ఏంది ఓవరాల్ ఇండస్ట్రీ అనేది మీరు ఏంది చూసుకుంటారు. అంటే ఓవరాల్ ఇండస్ట్రీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఆ సెక్టార్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇండస్ట్రీ సెక్టార్స్, ఆ సెక్టార్లో కూడా మనకేంది స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అది ఎలా పర్ఫామ్ చేస్తుంది. దాని తర్వాత స్పెసిఫిక్ కంపెనీ గురించి అనాలిసిస్ చేసుకుంటారు. ఇలాగ మీకు ఏంటంటే 2 టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేవి ఉంటాయి. ఓకే, మీరేంటంటే ఎలా అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఎప్పుడైనా నేను టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చేస్తాను. ఎందుకు చేస్తానో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంది బాటమ్ టు అప్ అయినా చేసుకోవచ్చు, టాప్ టు బాటమ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏంటంటే ఒకసారి అది అయిపోయిన తర్వాత మీరు ఎలా చేసుకోవాలో అది మీ ఇష్టం. నేను వచ్చేసరికి టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే టాప్ డౌన్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నావు, ఇది బాటమ్ అప్ అనాలిసిస్ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, నేను టాప్ డౌన్ అనాలిసిస్ ఎందుకు చేస్తానంటే ఫస్ట్ వచ్చేసరికి నాకేంటంటే నేను ఎప్పుడైనా బిగ్ పిక్చర్ నుంచి స్మాల్కి వస్తాను. ఓకే, బిగ్ పిక్చర్ నుంచి ఏంటంటే స్మాల్కి వస్తాను. అంటే ఏంటంటే మీకు ఇది సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ నాకేంది ఒక స్పెసిఫిక్ కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఏంది దీనికి ఇది నేను ఎందుకు ఇది చేయను అంటే సపోజ్ ఏంటంటే నేను ఒక కంపెనీ గురించి తెలుసుకున్నాను. ఓకే, ఒక కంపెనీ గురించి తెలుసుకొని లేకపోతే ఏంది దాని తర్వాత ఆ సెక్టారు, దాని తర్వాత ఇండస్ట్రీ, దాని తర్వాత ఏంది ఎకనామీ అనేది ఎలా ఉంది, ఇదంతా చెక్ చేసే బదులు ఫస్ట్ నాకేంది ఆ ఎకనామీ అంటే ఏంటంటే మన ఇండియన్ ఎకనామీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఓకే, దీనివల్ల నాకేంది ఓవరాల్ ఇది ఎకనామీ గురించి ఒక ఐడియా వచ్చింది. అంటే ఏంటంటే నాకేంది మన ఎకనామీలో మెయిన్ గా ఏం జరుగుతుంది. ఓకే, మనకేంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తుందా, లేకపోతే ఏంది డిఫెన్స్ సైడ్ వెళ్తుందా, లేకపోతే వాటర్ ఇది ప్యూరిఫికేషన్ గా లేకపోతే అటే వెళ్తుందా, లేకపోతే ఆటోమొబైల్ సెక్టార్కి వెళ్తుందా అనేది నాకేంది ఓవరాల్ ఎకనామీ అనేది మన ఇండియన్ ఎకనామీ దేని మీద డిపెండ్ అవుతుంది ఎక్కువగా అని ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పెసిఫిక్ సెక్టార్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎకనామీ చూసాం. ఓకే, ఎకనామీ చూసిన తర్వాత సెక్టార్స్కి వెళ్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంది ఎకనామీ ఒక ఐడియా అనేది వచ్చింది. దాని తర్వాత ఏంది నేను సెక్టార్కి వెళ్తాను. అంటే ఏంటంటే స్పెసిఫిక్ సెక్టార్. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఓకే ఆటోమొబైల్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఏ సెక్టార్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో చెక్ చేసుకుంటాను. ఓకే, దాని తర్వాత ఇంకా స్పెసిఫిక్ ఇండస్ట్రీకి అనేది వెళ్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఏంది సెక్టార్కి ఇండస్ట్రీకి తేడా ఏంది అని మీకు డౌట్ అవచ్చు. సెక్టార్ అంటే ఇప్పుడు సపోజ్ ఏంది మనం ఏంటంటే ఆటోమొబైల్ అని చెప్పాం. ఓకే, ఆటోమొబైల్ అనేది ఒక సెక్టార్. ఓకే, దాంట్లో కూడా మనకి ఏంటంటే ఇండస్ట్రీ. ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టార్ అంటే ఏంది మీకు కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్కటి ఆటోమొబైల్ కింద రాదు.
ఓకే, దాని స్పేర్ పార్ట్స్ కావచ్చు, లేకపోతే దానికి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇలా దీనిలో కూడా మనకి డివైడ్ అయి ఉంటాయి ఇండస్ట్రీస్. ఓకే, అంటే స్పెసిఫిక్ సెక్టార్ చూసిన తర్వాత ఇండస్ట్రీ అనేది ఏ ఇండస్ట్రీ అనేది బాగుంది. ఓకే, ఇప్పుడు మనం ఆటోమొబైల్ సెక్టార్ అనేది బాగుంది అనుకున్నాం. ఓకే, ఆటోమొబైల్ సెక్టార్ అనేది బాగుంది అనుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఆటోమొబైల్ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేయం. ఓకే, ఆటోమొబైల్ దాని తర్వాత మనం నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ అనేది బాగుంది, ఆటోమొబైల్ సెక్టర్ బాగానే ఉంది. ఓకే, దానిలో ఏ ఇండస్ట్రీ బాగుంది, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ బాగుందా, ఓకే లేకపోతే స్పేర్ పార్ట్స్ బాగుందా. ఓకే, కొన్ని ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, నట్స్ కావచ్చు, బోల్ట్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే రేడియేటర్స్ కావచ్చు, ఇలాంటి స్పెసిఫిక్ గా 1 or 2 కంపెనీస్ తయారు చేస్తాయి. ఓకే, ఒకవేళ మన ఇండియాలో సపోజ్ స్పేర్ పార్ట్స్ తీసుకోండి, కొన్ని స్పేర్ పార్ట్స్ ఓన్లీ 1 or 2 కంపెనీస్ అనేది తయారు చేసింది. ఓకే, అదే అయ్యే స్పేర్ పార్ట్స్ అన్ని ఆటోమొబైల్ సెక్టార్ కి ఇదొక్క కంపెనీ లేకపోతే ఈ 2 కంపెనీలే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, అంటే సప్లై చేస్తుంది. అప్పుడు ఆటోమొబైల్ సెక్టార్ తో పోల్చుకుంటే ఈ స్పేర్ పార్ట్స్ తయారు చేసే సెక్టార్ అనేది బాగా గ్రోత్ అయింది. ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టార్ లో ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది, ఒక్కొక్క కార్ మీద. ఓకే, సపోజ్ మనం ఎగ్జాంపుల్ గా కార్సే తీసుకుందాం. ఓకే, మీకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్ అనేది ఇష్టం. సపోజ్ కొంతమందికి టాటా మోటార్స్ లో కార్స్ తీసుకోవచ్చు, కొంతమంది మహీంద్రా తీసుకుంటారు, కొంతమంది హోండా తీసుకుంటారు, కొంతమంది వచ్చేసరికి మీకు హోండా తీసుకుంటారు. ఇలా మీకు ఒక్కొక్కరికి ఒక్కో కార్ అనేది నచ్చింది. ఓకే, ఇప్పుడు టాటా మోటార్స్ సేల్స్ అనేది ఒక రకంగా ఉండేది, మహీంద్రా ఒక రకంగా ఉండేది. ఓకే, ఎలా మీకు ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో ఈ టాటా మోటార్స్ సేల్స్ ఒక రకంగా ఉంటాయి, మహీంద్రా అనేవి ఒక రకంగా ఉంటాయి, ఇలాగా. ఓకే, కానీ స్పేర్ పార్ట్స్ అనేది తయారు చేసే కంపెనీ ఉండేది, స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ, ఈ కంపెనీ గ్రోత్ అనేది కన్సిస్టెన్సీగా గ్రోత్ అనేది ఉండేది. ఎందుకంటే దీంట్లో సేల్స్ అనేవి బాగా జరగకపోవచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు టాటా మోటార్స్ లో సేల్స్ అనేవి తగ్గినాయి అనుకోండి ఈ ఇయర్, కానీ దీని గ్రోత్ అనేది అంతే ఉండిద్ది. ఓకే, ఈ స్పేర్ పార్ట్స్ తయారు చేసేది అనేది గ్రోత్ అనేది పెరుగుతానే ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీలో ఇక్కడ ఛాన్సెస్ అనేవి తగ్గిపోయినాయి. ఓకే, ఇక్కడ సపోజ్ ఒక 5 కంపెనీస్ అనేవి ఉన్నాయి అనుకోండి. ఓకే, దీనిలో ఛాన్సెస్ అనేవి తగ్గిపోయినాయి. ఓకే, అంటే 20-20-20 ఈ టాటా మోటార్స్ గ్రోత్ అవ్వడానికి 20% ఛాన్స్ అనేది ఉంది. ఓకే, అలాగే మహీంద్రా కూడా 20% ఛాన్సే. ఇప్పుడు హోండా కావచ్చు, లేకపోతే హోండా కావచ్చు, BMW కావచ్చు. ఓకే, ఏదైనా మీకు 20% ఛాన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడికి వచ్చే ఈ స్పేర్ పార్ట్స్ తయారు చేసేదానికి 50-50 ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు 2 కంపెనీలే ఉన్నాయి. ఓకే, 2 కంపెనీల్లో ఇప్పుడు సచ్చినట్టు ఇప్పుడు ఇదిగోండి ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో ఉన్న అన్ని కార్ కంపెనీస్ కావచ్చు ఏదైనా. ఓకే, ఇవన్నీ సచ్చినట్టు ఈ 2 కంపెనీస్ లో నుంచి ఏదో కంపెనీలో నుంచి స్పేర్ పార్ట్స్ అనేది బై చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మహీంద్రా గ్రోత్ అనేది బాగా జరిగింది అనుకోండి, మహీంద్రా గ్రోత్ బాగా జరిగిన, టాటా మోటార్స్ గ్రోత్ బాగా జరిగిన, ఏ కంపెనీ గ్రోత్ బాగా జరిగినా కన్ఫర్మ్ ఈ స్పేర్ పార్ట్స్ అనేది గ్రోత్ అనేది బాగా జరిగింది. ఓకే, సో అలాగా మనం స్పెసిఫిక్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది తీసుకున్నాం అనుకోండి, స్పెసిఫిక్ సెక్టార్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ తీసుకున్నా దాంట్లో కూడా మనకి సబ్ సెక్టార్స్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగా ఇప్పుడు మనం ఇండస్ట్రీ తీసుకున్నాం, ఇండస్ట్రీ నుంచి మనం కంపెనీకి వస్తాం. ఓకే, అంటే ఒక్కొక్క కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఓకే ఏది ఎక్కువ బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇలా మనం అనాలిసిస్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ కంపెనీకి వస్తాం. దీని నుంచి మనకి ఫస్ట్ టైం అనేది సేవ్ అయింది. అంటే సపోజ్ నేను ఫస్ట్ కంపెనీ అనేది చేశాను అనుకోండి. ఓకే, ఫస్ట్ కంపెనీ అనాలిసిస్ అనేది చేశాను, దాని తర్వాత ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది చేశాను, దాని తర్వాత సెక్టార్ అనాలిసిస్ చేశాను, దాని తర్వాత ఎకనామీ చేశాను. ఇప్పుడు సపోజ్ నేను ఇలా చేయడం వల్ల నాకు కన్ఫర్మ్ గా ఇక్కడ టైం అనేది సేవ్ అయింది. ఇప్పుడు మీకు ఎందుకంటే చెప్తాను చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ ఇదే రివర్స్ లో చేస్తే కంపెనీ గ్రోత్ అనేది బాగానే ఉంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు ఒక కంపెనీ తీసుకుందాం, అపోలో హాస్పిటల్ తీసుకుందాం. ఓకే, సపోజ్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ అనేది తీసుకున్నాను నేను. ఓకే, ఫస్ట్ అపోలో. ఓకే, దీని కంపెనీ ఫండమెంటల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది చూస్తాను. ఓకే, ఇండస్ట్రీ చూసాను, ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, సెక్టార్ చూస్తాను. ఓకే,
ఈ సెక్టార్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో చెక్ చేశాను. ఇది ఏంటంటే అంత గొప్పగా ఏం లేదు. ఓకే, అంటే ఏంటంటే సోగా ఉంది. ఓకే, దాని తర్వాత ఏంది ఎకనామీ చూసాను. ఎకనామీ అనేది ఏది అసలు బాగలేదు. ఓకే, ఎకనామీ బ్యాడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఈ కంపెనీ చూసినంత నాకు ఏంటంటే వేస్ట్. ఇప్పుడు ఏంది ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకేంది బ్యాడ్గా ఉంది. ఓకే, హెల్త్ కేర్ సెక్టార్ అనేది ఇప్పుడు బ్యాడ్గా ఉన్నప్పుడు మీరు ఈ కంపెనీ ఏది ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఓకే ఎకనామీ లేదు కాబట్టి ఉపయోగం లేదు. ఓకే, ఫ్యూచర్లో ఏమైనా మనకి ఏంటంటే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ మనం ఏంది ఫండమెంటల్గా మనం ఇది ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇది రీజనబుల్ కాదు. ఓకే, అలాగా మనం ఏంటంటే మనం ఏంటంటే ఇది ఒక్కొక్క కంపెనీ అనేది ఫండమెంటల్స్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఓకే, అది కూడా ఇది ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే, ఇప్పుడు నాకు ఫండమెంటల్స్ ఏది తెలిసిందని మనం ఏంది ఫస్ట్ ఎలా పడితే అలా చేసుకోకూడదు. మనకేంటంటే ఒక ఆర్డర్లో ఎలా చేయాలి, ఓకే దాని ప్రాసెస్ ఏంది, దాని స్టెప్స్ ఇవన్నీ ఏంటంటే మనకి తెలియాలి. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. మనకేంటంటే ఇది టెక్నికల్ అనాలిసిస్ లాగా మీకు ఏంది చార్ట్స్ లో చూపించడం అలాంటివి అనేవి ఏమి ఉండవు. దీనికి వచ్చేసరికి ఫండమెంటల్స్ మెయిన్ గా ఇలాగే ఉండేది. మీకు ఏంటంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏందో కూడా మీకు ఏంటంటే చెప్తాం. ఓకే, నెక్స్ట్ మీకు ఫండమెంటల్స్ లో మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి ఓకే ఫండమెంటల్ గా మెయిన్ గా వెబ్సైట్ వచ్చేసరికి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు screener.in అనేది ఉండిద్ది. ఓకే, ఈ వెబ్సైట్ అనేది మీరు ఏంది ఫస్ట్ అనేది ఓపెన్ చేసి ఎలా వాడాలో ఏందో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూసంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.